ఏపీ ఫైబర్ గ్రిడ్ లో ఎండీ మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో 151 కోట్ల కుంభకోణం జరిగిందని అధికారులు గుర్తించారు. ఎన్నికల ముందు 900 కోట్ల రుణం తీసుకున్న ఫైబర్ గ్రిడ్ సంస్థ లెక్కాపత్రం లేకుండా 151 కోట్లు ఇష్టానుసారంగా చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం రాకతో ఫైబర్ గ్రిడ్ సంస్థ బ్యాంకు ఖాతాను పరిశీలించగా అక్రమాలు జరిగాయని నిర్ధారణ అయింది. దీంతో ప్రధాన కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఏపీ ఫైబర్ గ్రిడ్ లో ఎలాంటి మోసాలు జరిగాయి? మల్లికార్జున్, ప్రసన్న, గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా ఈ ప్రభుత్వం వెలికితీస్తా ఉంది. అందులో ప్రధానంగా ఫైబర్ గ్రిడ్ సంస్థకు సంబంధించి దాదాపుగా ఎలక్షన్ల ముందు 3 నెలల ముందే 900 కోట్ల రూపాయలను కూడా ఫైబర్ గ్రిడ్ ప్రభుత్వ హామీతో కూడా రుణం తీసుకోవడం జరిగింది. అందులో 151 కోట్లకు సంబంధించి చూస్తే దానికి లెక్కలు సంబంధించి ఎక్కడా కూడా డేటా కానీ అనేది ఎక్కడా లేదు. ఆ 150 కోట్లు ఖర్చు అనేది మట్టికి చూపిస్తున్నారు తప్పితే దేనికి ఖర్చు చేశారు, ఎందుకు ఖర్చు చేశారు అనే విషయాలను మట్టికి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. దీనికి సంబంధించి ఫైబర్ గ్రిడ్కి సంబంధించి జూన్ 4వ తారీఖున ఎప్పుడైతే ఎలక్షన్ లో పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ అయిపోయిందో జూన్ 4వ తారీఖున కౌంటింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొన్ని సంస్థలను కూడా ఆ పోలీసులు వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఏపీ ఫైబర్ గ్రిడ్ సంస్థను కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సంస్థకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేసిన దాఖలాలు లేవు. మొన్న రీసెంట్ గా ఈ ఫైబర్ గ్రిడ్ కి ఒక అధికారిని కూడా నియమించడం జరిగింది. అధికారిని నియమించిన దగ్గర నుంచి కూడా ఆ ఏదైతే అక్రమాలు జరిగావో అక్రమాలపైన కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. 900 కోట్లకు సంబంధించి రుణాలు అనేది తీసుకున్న తర్వాత 151 కోట్ల సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ దానికి సంబంధించిన ఖర్చుల వివరాలు కానీ ఎక్కడా కూడా చూపించలేదు. ఈ అక్రమాలను కూడా ఒక్కొక్కటిగా వెలుగుతీస్తా ఉన్నారు. ఇంకా అంటే ఓన్లీ ఎన్నికల ముందు 3 నెలల ముందే 151 కోట్లు తేలితే దాదాపుగా 4.5 సంవత్సరాలకు పైగా ఉన్న ఫైబర్ గ్రిడ్ లో కూడా ఎలాంటి అక్రమాలు జరుగుతాయి అనే దాని మీద కూడా ఆరాధించే పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో అది ఓపెన్ అయిన తర్వాత డేటా అనేది కూడా బయటకు పోకుండా ఉండటం కోసమే ఆ రోజు పోలీసులు వాళ్ళ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 3 నెలల స్కామ్ అయితే బయటకు తీయడం జరిగింది. పూర్తి స్థాయి అంటే 5 సంవత్సరాల పాటు ఫైబర్ గ్రిడ్ లో ఎలాంటి అక్రమాలు జరిగినాయి, ఎలాంటి అవకతవకలు జరిగిన విషయంపై కూడా ఆరాధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కార్యాలయానికి సంబంధించి ఓపెన్ చేసిన తర్వాత మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తా ఉంది. దాంతో పాటు 150 కోట్లు సంబంధించిన వివరాలతో పాటు దాంట్లో ఆ సంస్థ సందర్భంగా దాదాపుగా 1300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టుగా కూడా అక్కడ లెక్కలు చూపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అసలు సంస్థలో 1300 మంది ఉద్యోగులు ఎందుకు పనిచేయాల్సి వస్తుంది, అసలు అంత అవసరం ఏముంది అనే విషయాలపై కూడా ఆరాధిస్తా ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి రిక్రూట్మెంట్ చేశారు, ప్రొసీజర్ ఏం ఫాలో అయ్యారు, దాంతో పాటు వాళ్ళకి సంబంధించిన జీతభత్యాలు ఏ విధంగా తీసుకుంటా ఉన్నారనే అంశంపై కూడా ఆరాధిపోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఫైబర్ గ్రిడ్ కు సంబంధించి జరిగిన క్రమాలు అవకతవకల మీద అయితే పూర్తి స్థాయి విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.